హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. సో ఇంకొన్ని రోజుల్లో నర్సింగ్ కాలేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి అనమాట. అంటే కొత్త బ్యాచ్ వస్తుందన్నమాట. సో అందులో చాలామంది నన్ను నర్సింగ్ స్టూడెంట్స్ దగ్గర ఉండాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ ఏంటన్నా అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ప్రతి నర్సింగ్ స్టూడెంట్ ఏమేమి ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర అనేది మనం మాట్లాడుకుందాము. సో ఇవన్నీ మీకు మోస్ట్లీ క్లినికల్స్ టైంలోనే యూజ్ అవుతాయి. అంటే కొన్ని కాలేజ్ టైంలో కూడా యూజ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ క్లినికల్స్ టైంలోనే యూజ్ అవుతాయి అనమాట. సో వన్ బై వన్ చెప్తాను. వీడియోని ఫస్ట్ లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే మీకు ఒక వాచ్ అనేది ఉండాలనమాట. సో అది మోస్ట్‌లీ యానలాగ్ అయితే ప్రిఫర్ చేయండి. స్మార్ట్ వాచ్ అనేది అంత పర్ఫెక్ట్ కాదని నా ఒపీనియన్. సో యానలాగ్ వాచ్ అనేది ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత ఐడీ కార్డ్ అనేది ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి అది కాలేజ్‌లో వేసుకోవాలి అండ్ క్లినికల్స్‌లో కూడా వేసుకుంటారు. 2 అయినియి. తర్వాత థర్డ్‌ది పెన్స్. సో మీ దగ్గర ఆల్‌వేస్ ఒక 2, 3 పెన్స్ అనేవి పెట్టుకోండి. దాని తర్వాత ఒక చిన్న నోట్‌బుక్ కూడా పెట్టుకోండి. నోట్‌బుక్ ఎందుకంటే ఎప్పుడైతే పేషెంట్స్‌కి మీరు వైటల్స్ అవి చెక్ చేస్తారో ఆ డేటా అంతా మీరు చిన్న నోట్‌బుక్‌లో రాసుకుంటారనమాట. సో, దాని తర్వాత పాకెట్ ఆర్టికల్స్. పాకెట్ ఆర్టికల్స్ అంటే మీరు క్లినికల్స్ టైమ్‌లో ఖచ్చితంగా క్యారీ చేయాలనమాట. ఈ పాకెట్ ఆర్టికల్స్‌లోనే ఇప్పుడు ముందు మనం మాట్లాడుకున్నవన్నీ వస్తాయి. కాకపోతే నేను సెపరేట్‌గా చెప్తున్నాను అంతే. తర్వాత యాప్రాన్ అనేది కొన్ని హాస్పిటల్స్ అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు ఎప్పుడు వేసుకోమంటారు. కొన్ని కాలేజెస్ వాళ్ళు ఓన్లీ క్లినికల్స్ టైమ్‌లోనే వేసుకోమంటారు. కొంతమంది ఓన్లీ ల్యాబ్స్ టైమ్‌లోనే వేసుకోమంటారు. సో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు యాప్రాన్ కూడా క్యారీ చేయాలనమాట. అండ్ వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ఇవన్నీ కామనే. సో, వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. ఎప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ స్టెతస్కోప్ కూడా ఈ పాకెట్ ఆర్టికల్స్ కిందకి వస్తదిలే. సో, స్టెత్ కూడా కావాలనమాట. స్టిక్కీ పేపర్స్ అండ్ హైలైటర్స్ కావాలి. సో, అవి కూడా పెట్టుకోండి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే ఇవన్నీ మనం ఏం చేయలేం కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ కూడా మ్యాండేటరీ. సో వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.